వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ నాతో ఉన్నారు నాగేశ్వరరావు పూజారి గారు, అడ్వకేట్. మాట్లాడదాం. హలో సార్. నాకు కొంచెం ఒకరితో డిస్టర్బెన్సెస్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు నా మీద కేసు ఇస్తాను, నీకు అగెన్స్ట్గా కోర్టులో కేసు ఇస్తాను అని అంటున్నారు. ఒకవేళ వాళ్ళు నా మీద ఏమైనా పిటిషన్ ఇస్తే నేను దానికన్నా ముందే వాళ్ళని ఆపలేనా? నాకు ఎట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి? అంటే జనరల్గా ఏమవుతుందంటే, మనం ఒక వ్యక్తి మనకి ఏదన్నా గొడవలు అవుతున్నప్పుడు, డిస్టర్బెన్స్ అవుతున్నప్పుడు, ఏదైనా పంచాయతీ ఏదన్నా సివిల్ ఇష్యూకి సంబంధించి, ల్యాండ్ ఇష్యూస్కి సంబంధించి, లేకపోతే కాంట్రాక్ట్ రాసుకున్నప్పుడు, అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు, టెనెంట్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏంటంటే, మనం ఎదుటి వ్యక్తి కోర్టుకు మన మీద వెళ్ళే అవకాశం ఉంది, మనకి ఎగైనెస్ట్ ఆర్డర్ తెచ్చుకునే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని మనం కోర్టుకు వెళ్లకుండా ఆపగలిగే శక్తి అయితే మనకి ఏమి ఉండదు. కానీ ఆ వ్యక్తికి ఆర్డర్ రాకుండా ఆపగలిగే శక్తి అయితే ఉంటుంది మనకు. ఓకే, దాన్నే లీగల్ పరిభాషలో ఏమంటాం అంటే కేవియట్ అంటాం. కేవియట్ అంటే ఏంది? ఎవరన్నా పలానా వ్యక్తి నా మీద కోర్టుకు వచ్చి నా మీద కేసు వేసే అవకాశం ఉంది, కాబట్టి ఆ వ్యక్తి కోర్టుకు వచ్చి కేసు వేస్తే నా వాదన వినకుండా అతనికి ఎటువంటి ఆర్డర్ ఇవ్వకండి, అంటే నా వాదన కంపల్సరీ విన్న తర్వాతనే మీరు ఆర్డర్స్ పాస్ చేయండి అని చెప్పేదాన్ని మనం కేవియట్ అంటాం. సో ఎప్పుడైతే మీరు కేవియట్ వేసుకుంటారో, ఆ కేవియట్ వేసుకున్నప్పుడు కోర్టు ఏం చేస్తుంది అంటే, ఏ వ్యక్తి మీద అయితే మనం కేవియట్ వేస్తామో ఆ వ్యక్తి కోర్టుకు వెళ్ళినప్పుడు మనకి అర్జెంట్ నోటీస్ ఇస్తారు. అంటే మీరు రండి, వచ్చిన తర్వాతనే నేను దీని గురించి ఆలోచిస్తా అని చెప్తాను అన్నట్టు కోర్టు. అంటే ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకే ఉంటుందా? కేవియట్ తెచ్చుకున్న వాళ్ళకే, కేవియట్ వేసుకున్న వాళ్ళకే ఉంటుంది ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి. కేవియట్ వేసుకున్న వాళ్ళకే వాళ్ళ వాదనలు విన్న తర్వాతనే ఆర్డర్ ఇవ్వాలి వద్దని డిసైడ్ చేస్తారు. ముందైతే ఆర్డర్ ఇవ్వరు. అంటే ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, ల్యాండ్ ఇష్యూస్, ప్రాపర్టీ ఇష్యూస్, టెనెంట్ ఇష్యూస్, ఎనీ సివిల్ కేసు, ఏమైనా అగ్రిమెంట్స్ ఉంటాయి, ఇంకేమైనా ఉంటాయి, అట్లా ఎనీ సివిల్ కేసులో లీగల్ గా మనకు డ్యామేజ్ జరగద్దు, మనకు చెప్పకుండా ఆర్డర్ తెచ్చుకునే అవకాశం ఉంది అనుకున్నప్పుడు వాళ్ళకంటే ముందే మీరు వెళ్ళి కేసు వేసుకొని కేవియట్ వేసేసుకుంటే మీకు చెప్పకుండా కోర్టు ఆర్డర్ ఇవ్వదు. కేవియట్ అనేది మనం వేసిన డేట్ నుంచి 90 days వరకు వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి అది 90 days వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ అప్పటి కూడా ఇంకా డౌట్ ఉంది అనుకుంటే మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. మళ్ళీ 90 days ని మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అట్లా ఎన్ని 90 days అంటే ఎంత కాలమైనా వేసుకోవచ్చు కేవియట్ అనేది. సో ఎప్పుడైనా సరే మీరు లీగల్గా ఏంటంటే స్ట్రాంగ్ ఉండాలి అనుకుంటే, గొడవ అవుతుంది అనుకుంటే, కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది అనుకుంటే, ఆ వ్యక్తికి ఏ రకమైన ఆర్డర్ రాకుండా ఉండాలి అనుకుంటే ఇమ్మీడియట్లీ వెళ్ళి మీరు కేవియట్ వేసుకుంటే ఆ వ్యక్తికి ఏ రకమైన ఆర్డర్ రాదు తాత్కాలికంగా. అంటే మీకు చెప్పకుండా ఏ ఆర్డర్ పాస్ చేయరు. మీ వాదనలు విన్న తర్వాత అప్పుడు జడ్జి పరిశీలించి ఆర్డర్స్ ఇస్తారు. కాబట్టి ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఒక ల్యాండ్ పంచాయతీ ఉంటుంది, ఏదో కొంట అని చెప్పి అగ్రిమెంట్ రాసుకుంటారు అనుకుందాం, మళ్ళీ ఏదో డిస్ప్యూట్ అవుతుంది. ఓకే, ఆపోజిట్ వాడు ఏం చేస్తాడంటే అది ఎవరికి అమ్మకుండా పోయి మనకు ఆర్డర్ తెచ్చే అవకాశం ఉంటుంది. సో అది ఒకవేళ వాడు పక్కన కోర్టుకు వెళ్ళి ఈ అగ్రిమెంట్ పెట్టి నాకు అన్యాయం జరుగుతుంది, ఆయన ప్రాపర్టీ అమ్మేస్తున్నాడు, ఎవరికి అమ్మకుండా ఆర్డర్ ఇవ్వండి అంటే కోర్టు ఇమ్మీడియట్గా ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ ఆ వ్యక్తికి అట్లాంటి ఆర్డర్ రావద్దు అంటే నువ్వు ముందే కోర్టుకు వెళ్ళి పలానా వ్యక్తితో నాకు అగ్రిమెంట్ అయింది, వాడు ఏ టైంలో కోర్టుకు వచ్చి నా మీద కేసు వేసి నాకు తెలియకుండా ఆర్డర్ పొందే అవకాశం ఉంటుంది, అబద్ధాలు అవన్నీ చెప్పి, కాబట్టి ఆ వ్యక్తి కనుక కోర్టుకు వస్తే నాకు చెప్పండి, ఫస్ట్ నా వాదన కూడా వినండి, మీరు విన్న తర్వాత డిసైడ్ చేయండి అని కేవియట్ కనుక వేసుకుంటే మీకు ఆ డ్యామేజ్ జరగదు. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏమైనా గొడవలైనా, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు అయితే ఇంకా కేవియట్ ఏముంటుంది? మధ్యలో కేవియట్ ఏముండదు. నాకు నోటీసులు ఇచ్చే ఛాన్సెస్ ఉంది అని. దాంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏమైందంటే మీకు ఇమ్మీడియట్ రిలీఫ్ వచ్చేటి ఏమి ఉండవు దాంట్లో. జనరల్గా కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మనం ఇంటికి రాకుండా, ఆమె ఇంటికి రాకుండా వేసుకునే ఒక పిటిషన్ ఉంటుంది, దాంట్లో కేవియట్ వేసుకోవచ్చు. సివిల్ కేసులో కేవియట్ వేసుకోవచ్చు. పిల్లల కస్టడీకి సంబంధించి ఉంటుంది అంతే. రెండే వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూలో మనకు ప్రధానంగా అర్జెన్సీ రెండే ఉంటాయి. ఒకటి ఇంటికి రాకుండా ఆపడము, లేదంటే పిల్లలు ఉంటే కస్టడీకి కోరుకోవడమే. రెండు మేజర్ ఇంపార్టెంట్స్ ఉంటాయి బాగా, అంటే ఇవి చాలా జాగ్రత్త చూసుకోవాల్సినవి. అంటే కొంతమంది వాంటెడ్లీ గొడవలు పడి హస్బెండ్ మీద కంప్లైంట్లు ఇవ్వడము, పోలీస్ స్టేషన్లు ఇస్తూ ఉంటారు, కోర్టులో కూడా డొమెస్టిక్ వైలెన్స్ కింద కూడా వేస్తారు. అట్లా డొమెస్టిక్ వైలెన్స్ కింద వేసినప్పుడు దాంట్లో ఇమీడియట్ రిలీఫ్ ఏమి ఉండదు దాంట్లో. అట్లా కోర్టు జనరల్గా ఎక్స్పార్టీ మెయింటెనెన్స్, కానీ మెయింటెనెన్స్లో కూడా ఇప్పుడు ఎక్స్పార్టీ ఆర్డర్ చాలా మంది ఇవ్వటం లేదు. ఇద్దరి అసెట్స్ అండ్ లయబిలిటీ చూసిన తర్వాతనే మీకు మెయింటెనెన్స్ అనేది పాస్ చేస్తున్నారు, ఇమ్మీడియట్లీ చేస్తున్నారు.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి